ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ 7 భార్య ఆయను గదా అని అడిగిరి. మార్కు 12:23. ఈ ప్రశ్న అర్థం చేసుకోవాలంటే ముందు యూదుల ఆచార వ్యవహారాలు అర్థం చేసుకోవాలి. వారి ఆచారాలు గిరిజన తెగల సాంప్రదాయాలకు దగ్గరగా ఉంటాయి. పాత నిబంధనలోని మోషే ధర్మశాస్త్రం చెప్పేదేమంటే ద్వితీయోపదేశకాండం 25:5-6. ఎవరైనా ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే అతడి భార్యను అతడి సోదరుడు భార్యగా స్వీకరించాలి. అప్పుడు ఆమెకు భర్త సంరక్షణ ఉంటుంది. చనిపోయిన తన భర్త కోసం ఆమె పిల్లల్ని కంటుంది. దీని ద్వారా అతడి వంశం, పొలం నిలబడతాయి. సద్దుకయ్యలు చెప్పిన ఈ కథలో 7 అన్నదమ్ములున్నారు. ఒక స్త్రీ ఒకరి తర్వాత ఒకరికి వరుసగా భార్య అయింది. కానీ ఎవరికి ఆమె ద్వారా సంతానం కలగలేదు. చివరికి ఆమె కూడా చనిపోయింది. ఈ ప్రశ్న కూడా సత్యం తెలుసుకుందాం అని అడిగింది కాదు. యేసు ప్రభుపై దాడి చేయడానికి అడిగింది. ఆయనను చూసి ప్రజలు హేళన చేయాలని వారి భావన. ఆయనంటే వారికి భయం. ఆయన బోధను ఆపకపోతే తమ మార్గాలు మార్చుకోమని ఆయన వారికి కోరుతాడు. ఆ పని చేయడం వారికి ఇష్టం లేదు. ప్రజల దృష్టంతా ఆయన మీదే ఉంటుంది, వారి మీద కాదు. నేడు కూడా చాలామంది ఇలాంటి ప్రశ్నలే అడుగుతూ ఉంటారు. నన్ను వెంబడించు అని యేసు ప్రభు ఇచ్చిన పిలుపును గూర్చి తీవ్రంగా ఆలోచించకుండా కయ్యూను భార్య ఎవరు? సిలువలో దొంగ బాప్టిజం పొందకుండానే ఎలా పరలోకం వెళ్ళాడు? మొదలైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారి మట్టుకు అది చాలా కఠినమైన ప్రశ్న. దేవుడికి కూడా అది కష్టమైనది అనుకున్నారు. యేసు ప్రభు పునరుత్థానాన్ని గురించి వారికి అర్థం కాలేదు గనుక మరణానంతర జీవితాన్ని గూర్చి ఊహించలేరు గనుక పునరుత్థానం లేదు అనే నిర్ధారణకు వచ్చారు. సద్దుకయ్యుల తలంపులు తప్పు అని ప్రభు చెప్పాడు. ఎందుకంటే వారు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరబడుతున్నారు. దేవుని శక్తి విషయానికి వస్తే ప్రస్తుత జీవితం కంటే భవిష్యత్ జీవితాన్ని భిన్నంగా దేవుడు చేయగలడు. ఒక వ్యక్తి చనిపోయి లేచినప్పుడు ఇప్పటిలాగా రక్తమాంసాలు గల శరీరం ఉండదు. కనుక వివాహం, లైంగిక సంబంధాల ప్రసక్తే ఉండదు. అది పరలోకంలోని దేవదూతల వంటి జీవితం. దీనిని గూర్చి మనం ఎక్కువగా చెప్పటానికి వీలు కాదు. అయితే అది పాపం, కష్టం లేని జీవితం. అన్నిటికంటే మిన్నగా క్రీస్తుతో ఉండే జీవితం. పౌలు మాటల్లో చెప్పాలంటే క్రీస్తుతో కూడా ఉండే మేలైన జీవితం. ఫిలిప్ 1:21-23 వరకు.